రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించుకోవాలి అని ఎందుకు అనుకోవడం లేదు? మరి ఇప్పుడు వానలు బాగా పడుతున్నాయి కాబట్టి మరి తవ్వుకోవాలి అనుకుంటే దాని డబ్బులు కావాలి కదా, లేవు కదా, మరి మేము ఎట్లా చేయాలి? మరి గవర్నమెంట్ నుండి మాకు ఏమైనా పథకాలు ఉన్నాయని అని ఆలోచిస్తే మీరు మీ మండల కేంద్రంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈజీఎస్ ఆఫీస్ని కలిస్తే అక్కడ ఏపీ ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్. వెళ్ళండి, మీరు ఏ విధమైన భూగర్భ జలాలని, ఏ విధంగా మీ భూమిలో ఉన్న నేల ఏంటి, ఎక్కడ రాళ్ళని, ఎక్కడ వంపు ఉంది, ఎక్కడ ఎత్తుగడ్డ ఉంది, అక్కడ ఏమన్నా ఏ రకమైన స్ట్రక్చర్స్ నిర్మించవచ్చు అని వాళ్ళు వస్తారు. మీ సైట్ విజిట్ చేసి అక్కడ ఏదైతే ఎస్టిమేషన్ చేస్తారో అక్కడ ఎస్టిమేషన్ అయిన తర్వాత స్కిల్ లేబర్తోనే ఆ ఎస్టిమేషన్ కాపీ ఇస్తారు. వాళ్ళు వచ్చి వర్క్ చేపిస్తారు. వాన పడ్డప్పుడు మీ భూమిలో ఉన్న నీరు మీ భూమిలో ఇంకేటట్టుగా బావులు ఉంటాయి, భూములు నీళ్ళు వస్తాయి, పంట పొలాలు వాడుకోవచ్చు. దాన్ని ఫారం పాయింట్ తీసుకుంటే చాలా పశువులకు కూడా నీళ్ళు